హాయ్ అండి, శ్రీవర్మిచ్చిన వంటికి స్వాగతం. ఈరోజు మన వీడియో ప్రతి ఇంట్లో శుభకార్యాలకు తప్పనిసరిగా చేసుకునే పనసపొట్టు కూరని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కావలసిన వస్తువులు: అరకిలో పనసపొట్టు తెచ్చుకోగానే పసుపు రాసి తర్వాత నీళ్ళతో కడుక్కోవాలండి, లేకపోతే కండ్రెక్కిపోతుంది. 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్న అల్లం ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఆవాల్ని ఇలా ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకుని అది కూడా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ముందుగా పనసపొట్టు ఉడికించుకోవాలండి. మెత్తగా తగిన నీళ్లు పోసుకోవాలి. పనసపొట్టు ఉడికిపోతుంది కదండి, చూడండి. ఇలా నొక్కగానే మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు అంతా తీసేసుకుని శుభ్రంగా నీళ్ళంతా వడకొట్టుకోవాలండి, లేదంటే గట్టిగా చేత్తో అయినా పిండేసుకోవాలి. ఇప్పుడు పోపు వేయించుకోవాలండి. ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకుని అది వేడెక్కాక దాంట్లో మనం తీసి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు, ఆవాలు అన్నీ వేసేసుకోవాలి. ఇలా పోపు అంతా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు చక్కగా దూరగా వేగాలి. పనసపొట్టు ఇలా పళ్ళెల్లో తీసుకున్నాం కదండి. ఒకసారి నీళ్ళు ఏమన్నా ఉంటే మాత్రం ఇలా పిండేసుకోవాలి. కొద్దిగా చల్లారేక పిండుకోవాలి. అలా నీళ్ళు ఏమన్నా ఉంటే పిండేసుకుని అప్పుడు మనం పోపులో వేసుకోవాలి. పోపు వేగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకున్నాక దాంట్లో పసుపు కూడా వేసుకోవాలి. పనసపొట్టు మొత్తాన్ని నీళ్ళు లేకుండా ఇలా పిండేసుకోవాలండి చేతితోటి. మొత్తం అంతా కూడా దీంట్లో పోపులో వేసేసుకోవాలి. అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని చింతపండు రసం వేసేసుకోవాలండి. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. 1 స్పూన్ నూనె వేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. కూర ఉడికే లోపుగా ఇలా ఆవాలను మనం నానబెట్టుకున్నాం కదండి, ఇంత మెత్తగా పేస్ట్ లాగా ఆడిపెట్టుకోవాలి. కూర మొత్తం ఉడికిపోయింది కదండి. ఇప్పుడు చల్లారాక మాత్రమే ఆవు పిండి వేసుకోవాలండి, లేకపోతే చేదొస్తుంది. కూర చల్లారిపోయిందండి. ఇప్పుడు ఆవు పిండి వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. సరే కదండి, పనసపొట్టు కూర రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన 3 టిప్స్ ఉన్నాయండి. పనసపొట్టు ఫ్రెష్గా ఉండాలి, లేతగా ఉండాలి అండి. ఉడికిన తర్వాత మాత్రం నీళ్లు లేకుండా పిండేసుకోవాలి. ఆవ చల్లారాక మాత్రమే పెట్టుకోవాలండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవర్మిచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.